హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో ఎప్పుడైనా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను టిప్స్ అనేవి షేర్ చేస్తూ మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా స్టిచ్చింగ్ టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇక్కడ నేను ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది ఎల్ స్కేల్ సహాయంతో తీసుకుంటున్నాను. సో ఇలా ఒక లైన్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి నడుం పట్టి అనేది స్టిచ్ చేస్తాం కదా, సో అందుకోసం ఇంకొక లైన్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. సో బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 14.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా మనకు షోల్డర్ జాయింట్ వేస్తాం కదా, సో దానికోసం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ కూడా ఇంకొక లైన్ అనేది తీసుకోవాలి. సో ఎప్పుడైనా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసినప్పుడే పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి మిగతా బ్లౌజ్ మొత్తం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది నడుము వచ్చేసి 30 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. సో 30 ఇంచెస్ బ్లౌజ్కి మనం ఎలా చూసుకోవాలంటే టేప్ ఉంది కదా, సో టేప్ను వచ్చేసి ఇలా 30 ఇంచెస్ దగ్గరికి ఇలా 2 ఫోల్డ్స్ లాగా వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. సో వేసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో ఎంత వచ్చింది? 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో 7.5 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. 7.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ టక్స్ల కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 30 ఇంచెస్ బ్లౌజ్. సో ఇక్కడ 30 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. సో ఇది తర్వాత వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ అనేది 5 ఇంచెస్ అనేది పెడుతున్నాను. సో మనకి 30 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ అనేది సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు షోల్డర్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటే 5.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కోసం నేను మళ్ళీ 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. సో మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను. 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇలా స్క్వేర్గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ చంక రౌండ్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా ఫ్రీ హ్యాండ్తో మనం ఈ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ కదా నడుము, సో ఇక్కడ వచ్చేసి మనకి 34 ఇంచెస్ అనమాట. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. సో 34 ఇంచెస్కి మనకి బై 4 చేస్తే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో 1కి 2 సార్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ లాగా వేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ 8.5 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో చేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రైట్ మార్కింగ్ అనేది అంటే ఈ లైన్ అనేది తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మనకి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ది మనకి రౌండ్ అనేది ఉంది కదా, సో నాకు ఇది వచ్చేసి 17 ఇంచెస్ ఉండాలి. సో 17 ఇంచెస్ అంటే మధ్యలో ఒక హాఫ్ చేస్తే మనకి 8.5 అయితే వస్తుంది. సో నేను టేప్తో కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం పై వైపున వచ్చేసి ఇక్కడ ఈ స్టిచ్ వరకు వెళ్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట 8.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, 8.5 ఇంచెస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ మీకు మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఇలా పైకి కానీ
ఒకవేళ లూజ్ వస్తే పైకి, ఇంకా ఒకవేళ మనకి ఈ రౌండ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇలా కిందికి మనం ఎప్పుడైనా ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఇక్కడ కొలుచుకున్నప్పుడు తేడా వస్తే పైకి కానీ కిందికి కానీ సెట్ చేస్తూ మీరు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో 3 ఇంచెస్ అనేది పెట్టిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో 11 ఇంచెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇది డీప్ రౌండ్ నెక్ కాబట్టి నేను 3 ఇంచెస్కి మళ్ళీ వెడల్పు కోసం మార్కింగ్ అనేది చేసి, సో ఇలా క్రాస్లో ఇలా డబ్బా షేప్ లాగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ కాకుండా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్క్వేర్ రౌండ్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇలా మీకు ఇలా స్క్వేర్ రౌండ్ వద్దనుకుంటే ఇలా కొంచెం పైకైనా తీసుకోవచ్చు. ఒకవేళ స్క్వేర్ నెక్ కావాలనుకుంటే ఇదే లైన్ ఇలానే వచ్చేసి డైరెక్ట్ కటింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నేను 5.5 ఇంచెస్ పెట్టాలి యాక్చువల్గా అయితే. కాకపోతే ఏమవుతుంటే షోల్డర్ అనేది జారుతుంది, అందుకోసం అని నేను 5 ఇంచెసే పెట్టాను. మీకు ఒకవేళ షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటే ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే పెట్టండి. సో మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఇక్కడ 5 ఇంచెసే పెట్టాను. మరి సరిపోతుందా, ఇరుగ్గా ఉండదా అని మీకు డౌట్ అనేది రావచ్చు. మనం స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఈ మనకి షోల్డర్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి బాడీ పైన బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా జరుగుతుంది అనమాట. సో మనకి ఇది రౌండ్గానే కనిపిస్తుంది, అసలు మనకు తేడా అనేది తెలియదు అనమాట. సో ఇలా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం టక్స్ల కోసం ఇక్కడ 8.5 ఇంచెస్ అయితే ఉంది కదా. సో ఇందులోకి ఇలా హాఫ్కి ఫోల్డింగ్ అనేది వేసి, సో ఇలా సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా అంటే కొంతమందికి భుజాలు అనేవి షోల్డర్స్ జారినట్టు ఉంటాయన్నమాట. సో ఇలా మనం 5 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కూడా షోల్డర్ అనేది జారుతుంది. ఒకవేళ మీకు షోల్డర్ అనేవి దిగు భుజాలు అంటారు కదా, అలా కనుక ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ గానే ఉండాలి. సో ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఇక్కడ వరకు నెక్ వైపు వచ్చే సైడ్ ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలన్నమాట. సో తీసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ అనేది మనకు జారకుండా ఉంటుందన్నమాట. మీది ఒకవేళ షోల్డర్ అనేది ఎక్కువగా ఉండి చెస్ట్ పాయింట్ అనేది తక్కువగా ఉండి ఇక్కడ మళ్ళీ నడుం భాగం దగ్గర ఇలా 30 ఇంచెస్ 34 ఇంచెస్ షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటే ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే తీసుకోండి. లేదు షోల్డర్ అనేది తక్కువ ఉండి ఇక్కడ 2 మెజర్మెంట్స్ ఇలానే ఉన్నాయనుకుంటే 5 ఇంచెస్ అయితే తీసుకోండి. 5 ఇంచెస్ అనేది తీసుకున్న తర్వాత భుజాలు అనేవి డౌన్గా ఉంటే ఇక్కడ మళ్ళీ ఇలా క్రాస్లో అయితే తీసుకోండి. సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.